స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక. బోలో యేసు మహారాజుకి జై. ఆనే వాళ్ళ ఖుదా మసీకి జై. మన యేసు స్వామికి జై. స్తోత్రం స్తోత్రం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో అందరూ సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. యెహోవాను స్తుతించుట మంచిది, యెహోవాను కీర్తించుట మంచిది. ఈరోజంతా మీకు శుభము కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, కృప కలుగునుగాక. ప్రియులారా, రెండు చేతులెత్తి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి నిండు మనసుతో అందరూ ఉన్న పాటని, ఉన్న పాలని, మీరు ఎక్కడైతే ఉన్నారో, ఏ చోట్లయితే ఉన్నారో, మరి హాల్లో ఉన్నారా, కిచెన్లో, మరి బెడ్రూమ్లో ఉన్నారా, ఉన్న పాటని, ఉన్న చోటనే మీరు మోకరించి మరి ఉదయకాల సమయంలో దేవుని స్తుతించడం మనము నేర్చుకోవాలి. అందరూ మోకరించి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి మనసారా స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజంతా మీకు నా ప్రభు మరి కృపను సమృద్ధిగా అనుగ్రహించి కాచి కాపాడునుగాక. ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి, ప్రయాణాలు చేస్తున్న వారిని బట్టి, ఉద్యోగాలు మీకు ప్రమోషన్స్ ఉన్న ప్రభు దయచేసి ఉన్నతమైన స్థాయిలో ఉంచునుగాక. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయునుగాక. విదేశీ ప్రయాణం చేస్తున్న వారిని, అలాగే మరి స్వదేశానికి వస్తున్న వారిని బట్టి క్షేమకరమైన ప్రయాణం దేవుడు వారికి అనుగ్రహించునుగాక. అలాగే వ్యాపారాలు చేస్తున్న చిరు వ్యాపారాలు కానీ, మరి అవి భారీ వ్యాపారాలు కానీ, ఆ వ్యాపారాల్లో నా ప్రభు అధిక లాభాలతో మిమ్మల్ని దీవించునుగాక. మీకు లాభం కలుగునగాక, శుభము లాభం రెండు మీకు కలుగునగాక. వీటన్నిటిని బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. గర్భాలు లేకుండా ఉంటున్న వారి విషయంలో కూడా నా ప్రభు మరి దయదలిచి కృప చూపునుగాక. గర్భాలతో నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అలాగే వివాహంగా ఉంటున్న వారి విషయంలో కూడా కృప చూపి మంచి జీవిత భాగస్వాములను నా ప్రభు మీకు దయచేయునుగాక. మీ అక్కర్ల అవసరాలన్నీ తీర్చునుగాక. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారి విషయంలో కూడా నా ప్రభు మరి మీ చేతి పనులను ఆశీర్వదించి అధికమైన కృపను అనుగ్రహించి సమస్యల నుండి విడిపించునుగాక. అనారోగ్యంతో వారిని కూడా ముట్టి సంపూర్ణ ఆరోగ్యం, స్వస్థత నా ప్రభు దయచేయునుగాక. అలాగే సొంత గృహాలు లేకుండా ఉంటున్న వారి విషయంలో కూడా సొంత గృహాలు, విశాలమైన స్థలంలో సొంత గృహాలు, మంచి ఖరీదైన గృహాలతో, మంచి ఖరీదైన వాహనాలతో నా ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పిల్లలను ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం. అందరు చెప్పాలండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మన దేశాన్ని బట్టి, భారతదేశాన్ని బట్టి, నాయకులను బట్టి, అలాగే మన రాష్ట్ర ప్రజలను బట్టి, గ్రామంలో ఉంటున్న రైతులను బట్టి, వైద్యులను బట్టి, అందరిని బట్టి, మన దేశంలో జరుగుతున్న సేవను బట్టి, హాస్పిటల్స్ పరిచర్య కానీ, అది మరి విద్యా పరిచర్య కానీ, అలాగే మరి కొన్ని ఉన్నాయండి, అనాథాశ్రయాలు, వృద్ధాశ్రయాలు, క్రైస్తవ సంస్థలను బట్టి, స్వచ్ఛంద సంస్థలను బట్టి, అలాగే సేవకులను బట్టి, కాపురులను బట్టి, సంఘాలను బట్టి, అలాగే యేసయ్య కృపా పరిచయలను బట్టి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. ఈ అవసరతలన్నీ, సంఘ అవసరతలు,
పరిచయ అవసరాలన్నీ తీర్చబడినట్లుగా సబ్స్క్రైబర్స్ను, యేసయ్య కృపాపరిచయ సబ్స్క్రైబర్స్, అలాగే షైన్ ఫర్ జీసస్ షైన్ అనే మరి ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ అందరినీ నా ప్రభు ఆశీర్వదించునుగాక. సహకరిస్తున్న వారిని బట్టి త్రియేక దేవునికి నిండు హృదయంతో స్తోత్రం చెబుతామండి. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. అందరి వందనాలమ్మా. అయా వందనాలు. స్తోత్రం. మీకు శుభం కలుగునుగాక. ఆమేన్. ప్రియులారు, మరి వాక్యం చూద్దామండి. పరిశుద్ధ గ్రంథం నుండి అరుణోదయ ప్రార్థనలు. ఉదయకాల సమయంలోనే 5ంటికే మరి అరుణోదయ ప్రార్థన ఉంది కాబట్టి మరి పాల్గొన్న మిమ్మల్ని నా ప్రభు ఆశీర్వదించునుగాక. మరి డైలీ బ్రెడ్ చూద్దామండి. పరిశుద్ధ గ్రంథం నుండి యోవేలు పుస్తకము, యోవేలు గ్రంథము యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 16 చివరిలోనండి. 16 చివరి. అయితే యెహోవా తన ప్రజనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలులకు దుర్గముగా ఉండును. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలులకు దుర్గమగును. ఆశ్రయము దుర్గము ఏంటంటే ఆశ్రయము దుర్గము. అనేక మారు పాటలు పాడుతూ ఉంటాం కదా, ఆశ్రయ దుర్గమా కదా. ఆయన మన ఆశ్రయ దుర్గము. తన ప్రజలకు ఇశ్రాయేలీయులకు తన ప్రజలకును ఆయన ఎలా ఉన్నాడంట? ఆశ్రయముగా ఉన్నాడు, దుర్గముగా ఉన్నాడు. మరి ఆశ్రయాలు దుర్గాలన్నీ కూడా మరి ఎక్కువగా ఈ పదాలు కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. రాజులు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా దావీదు రాజు కదా. ఆయన ఎందుకంటే యుద్ధాలు చేసిన అనుభవం కదా, యుద్ధాలు చేసిన అనుభవం. యెహోవా నా కాపరి అంటాడు. ఎందుకంటే అనుభవం కూడా వెళ్ళాడు. ఎందుకంటే ఆ గొర్రెలను మేపాడు కదా, ఆ మందను మేపాడు కాబట్టి కాపరిగా భావించాడు దేవుని. అలా మరి ఆ లెక్కల్లో పెట్టుకున్నాడు. అలాగే రాజు అయ్యాడు, యుద్ధాలు చేశాడు కదా. రాజు ముందు కూడా యుద్ధం చేశాడు. ఆయన నాకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. ఇవన్నీ ఆశ్రయము దుర్గాలన్నీ కూడా కోటలు. ఇవన్నీ ఒక రాజులకు, వాళ్ళ దేశాలకి, సామ్రాజ్యాలకి ఉంటాయన్నమాట. యుద్ధానికి వచ్చినప్పుడు ఇవన్నీ బురుజులు, ఈ కట్టడాలన్నీ కూడా, ఈ దుర్గాలన్నీ కూడా ఏంటంటే యుద్ధము రాకుండా, శత్రువులోనికి రాకుండా ఇవన్నీ అడ్డుపడతాయి అన్నమాట, అడ్డంగా ఉంటాయి. దేవుడు కూడా మనకు ఆశ్రయముగా ఉన్నాడు. బైబిల్లో మరి మార్కు సువార్త 9వ అధ్యాయములో 20 నుండి చదివితే అక్కడ వారు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. మూగదయ్యం పట్టిన ఒక వ్యక్తిని, బాబును తండ్రి. దయ్యము ఆయనను చూడగానే ఆయన విలువలాడించను కనుక వాడు నేలబడి నురుగు కార్చుకొనొచ్చు పొరలాడుచుండేను. అప్పుడైనా వీనికి సంబంధించిన ఎంతకాలమైన వాడి తండ్రిని అడగగా బాల్యం నుండే చిన్నప్పటి నుంచే, చిన్నతనం నుంచే మూగదయ్యం. ఏ దయ్యము? కొందరు ఉంటారు, ఎంత అడిగినా చెప్పరు, మాట్లాడారంటే దయ్యం, మూగదయ్యం. అస్సలు మందిరాల్లో కూడా ఉంటారు, నోరే విప్పరు, పాటలు పాడరు, ప్రార్థించరు. బయట మాత్రం భలే ఉంటుంది నోరు. దయ్యం నోరు, అది దురాత్మ నోరు. దేవుని స్తుతించిన నోరు అన్నీ కూడా మరి సాక్ష్యాలు చెప్పరు, పాటలు పాడరు, ప్రార్థించరు మందిరంలో. బయట మాత్రం నోరు మాత్రము దండం పెట్టాలి, నమస్కారం చేయాలి. ఆ నోర తాటి పట్టారు అన్నట్టుగా. మూగదయ్యం పట్టిన వాడు చిన్నతనం నుంచే ఏం జరుగుతుందంటే, అయ్యా వాడిని తరచుగా అగ్నిలోను నీళ్ళలోనూ పడదోస్తూ ఉంటే, అప్పుడు అయ్యా మీకు మరి నువ్వు నమ్ముతున్నావంటే, అయ్యా నమ్ముతానంటే అప్పుడు అద్భుతం చేస్తాడంటే అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అంటాడు, జనులు గుంపులు కూడా తనతో పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, మూగ ఉంది, చెవిటి దయ్యము, వాణిని వదిలిపోము, ఇక వాణిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుతానని చెప్పి ఆ పవిత్రాత్మ గద్దించెను. అప్పుడు అది కేక వేసి
వాణ్ణెంతో విలువల్లాడించి వదిలిపోయేను. అంతటా వాడు చచ్చిన వాళ్ళు ఉన్నాయి కనుక అనేకులు వాడు చనిపోయారనుక అయితే చనిపోయారను అనిరి. అయితే యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడేను. ఆ తండ్రికి యేసయ్య ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడండి? ఆశ్రయముగా ఉన్నాడు, దుర్గముగా ఉన్నాడు. మరి ఒకగానొక కొడుకై ఉండొచ్చు కదా. పిల్లోడి కోరిక ఎంత మరి చిన్నతనం నుంచే మా తండ్రి ఆ కొడుకు పరిస్థితిని చూసి మరి ఎంతగా వాపోయాడో కదా. నా ప్రభు ఆశ్రయము దుర్గముగా ఉన్నాడు కాబట్టే మరి అతనికి కీడు రాకుండా దేవుడు కాపాడాడు. ఉదయకాల సమయంలో మనం ఆరాధిస్తున్న దేవుడు, మీరు ఆరాధిస్తున్న ప్రభు మీకు ఆశ్రయముగా దుర్గముగా ఉన్నాడు. ఆమె ప్రార్థన అండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, సజీవుడా, మా ఆశ్రయ దుర్గమ, మా సర్వస్వమా మీ పాదాలు వందనాలు. అయ్యా ప్రభు, ఈ వాక్యం వింటున్న ప్రియులను దీవించి వారికి ఆశ్రయముగా దుర్గముగా ఉండండి. అయ్యా ప్రభు, మనుషులకు మరి అసాధ్యమై మీకు సమస్తము మరి సాధ్యపడతాయి ప్రభు, అన్ని సాధ్యమని మీ కాడికి వచ్చిన వారిని తోసేసే దేవుడు కాదు, ఆశ్రయముగా దుర్గంగా ఉండే దేవుడు. అందుని బట్టి స్తుతిస్తూ ఈరోజంతా కృపను దయచేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమె. ఆశీర్వాదం అండి. అందరూ కళ్ళు మూసుకుని అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు సదా మీకును మీ కుటుంబాలకును ఈరోజంతా తోడయండి, నడిపించుగాక. ఆమె. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్.